నడిపిస్తారు. వారిని ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. నేటి యువజనుల ఆదివారాన్ని జరుపుకోవడానికి దేవుడిచ్చిన ఇటు ధన్యత కొరకు, ఇటు ఆధిక్యత కొరకు ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అలాగే నాకు ఇటు అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే కూడి వచ్చిన సంఘం అంతటికి నేటి యువజనుల ఆదివారపు శుభాలను మీకు తెలియజేస్తున్నాను. దయచేసి సంఘమంతా లేచి నిలబడినట్లయితే నేటి యువజనుల ఆదివారంని ప్రార్థనతో ప్రారంభించుకున్నాము. తుమాటి మనీషా గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడువైన నితుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నీ రెక్కల చాటున భద్రపరిచినందులకై మీకు స్తోత్రములేసయా. ఈరోజు పరిశుద్ధ పౌలు శతవార్షిక దేవాలయం నందు యువజనుల ఆదివారపు ఆరాధన జరిగించున్నందుకు మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినము ఆరాధన మొదలుకుని ఆది నుండి అంతము వరకు మీరు నడిపించండి తండ్రి. మా సంఘంలో చేరి వచ్చిన ప్రతి యవన బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ ఆలయంలో మమ్మల్ని మంచి పాత్రలుగా వాడుకోమని వేడుకుంటున్నామయ్యా. మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి మీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువా, మా దేవ, సృష్టికర్తవైన తండ్రి, ఈ సమయంలో ఆలయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈరోజు యవనస్తులమైన మమ్మల్ని అందరినీ బలపరిచి ఈ ఆరాధన అంతటిలో మమ్మలను మీ ఆత్మతో నింపి మమ్మలను దీవించి మీకే ఘనత, మహిమ, ప్రభావములతో పొందుకొనమని మీ ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసు అతి పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అసలు వచ్చి అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవానే కీర్తన పాడతారు. యవనస్తులు నడిపించేవారు గుమ్మడి మానస గారు. చివరి చరణం పాడుచుండగా సంఘమంతా లేచి నిలబడినట్లయితే ఆరాధన క్రమంలోకి వెళ్దాము. మొదటి భాగ ఆరాధన క్రమం నడిపించేవారు బొనిగిల లావణ్య గారు. ప్రారంభ గీతం చేయవారు గుమ్మడి సుధారాణి గారు. రెండవ భాగ ఆరాధన క్రమాన్ని నడిపించేవారు మండ్రు అనితా జ్యోతి గారు. సంగ్రహ ప్రార్థన చేయవారు ఎద్దు నరేంద్ర గారు. అత్యున్నత సింహాసనే ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే.
నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుజేయ దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపమును ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మన క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాపదోషం పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోక చుకడవైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవటకై నీ జనదైక కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపముల క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందునట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులొకటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్ము పొందువాడు రక్షింపబడునుగాక. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వము తరువాతి 19వ ఆదివారం యువజనుల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. నేను నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును. ఆయన వారికి నిరంతరము దేవుడై ఉన్నాడు. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. తండ్రి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందుండునట్లు
మహిమపరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మరిదాలం చేయు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్లమమును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసికొని పోవు యేసు రక్షక. వాసిగా జనగుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ప్రభువు నీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. సర్వశక్తియు మిగుల కనికరమును గల దేవా, మేము శరీరాత్మలయందు సిద్ధముగా నుండి నీవు కోరిన వాటిని సంతోషముతో నెరవేర్చునట్లు మాకు హానికరమైన సమస్తము నుండి మమ్మను తప్పించి నీ విశేష దయవలన కాపాడమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్. దయచేసి బెన్ ఎల్షడాయ్ వచ్చి పాడతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ స్థితిలోనైనా స్తుతి గానము చేసేదను, ఏ స్థలమందైనా నీ కీర్తన పాడేదను. ఏ స్థితిలోనైనా స్తుతి గానము చేసేదను, కీర్తన పాడేదను. ప్రాణము నాలో ఉన్నంత వరకు
కీర్తన పాడెదను. సంగమంతయు కలిసి చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. బంధకములలో నా నిరీక్షణ గానము నీవేగా. బంధకములలో నా నిరీక్షణ గానము నీవేగా. ఓరుగాలి జడివానలోన ఓరుగాలి జడివానలోన జయగీతము నీవేగా. జయగీతము నీవేగా. ఏ స్థితిలోనైనా స్తుతి గానము చేసెదను. యుద్ధలమందైనా నీ కీర్తన పాడెదను. పోరాటములలో నా విమోచన గానము నీవేగా. పోరాటములలో నా విమోచన గానము నీవేగా. శత్రువులపై జయమిచ్చినానా శత్రువులపై జయమిచ్చినానా స్తుతి గీతము నీవేగా. స్తుతి గీతము నీవేగా. ఏ స్థితిలోనైనా స్తుతి గానము చేసెదను. ఏ స్థలమందైనా నీ కీర్తన పాడెదను. జీవితకాలమంతా నీ మందిరములో గానము చేసెదను. జీవితకాలమంతా నీ మందిరములో గానము చేసెదను.
థ్యాంక్ యూ బ్రదర్. నేటి యువజనుల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము దావీదు రాసిన కీర్తనలు 23వ అధ్యాయము. మండ్రు జోయల్ విల్సన్ చదువుతారు. నేటి యువజనుల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగము ఇంత పర్యంతము. పావన శక్తుడ దేవా, పావనామాత్య దేవా, మామును కనికరింపుము. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన గీతం యాతాటి కమలాజ్యోతి గారు వచ్చి పాడతారు. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము.
థ్యాంక్ యూ సిస్టర్. నేటి యువజనుల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 23వ వచనం వరకు తుమాటి అనుపమ గారు చదువుతారు. నేటి యువజనుల ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 23 వరకు. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపాస్యమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. పత్రికా పాఠ్యభాగం ఇంత పర్యంతం. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పాట జంగా చందన్ గారు పాడతారు. Praise the Lord. Hallelujah. Hallelujah. ఈ లోకమంతానే వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో క్షణం గడిపినా హృదయం పొంగెను నా హృదయం పొంగెను. చప్పట్లు కొడదాం. నా దేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నాయుడు నిరంతరం లోకమంతానే నువ్వే దక్కినా
తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతానే నువ్వే దక్కినా, లేదయ్యా ఎక్కడా ఆనందం. ఈ సన్నిధిలో క్షణం గడిపినా, నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీ ప్రేమకు సాటి రాదయ్యా, నీవున్నా నీతో సరి ఏది కాదయ్యా. నీ ప్రేమకు సాటి రాదయ్యా, నీవున్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న నీవే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీవే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీవే యేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నానెడు నిరంతరం మారని దేవా, నిన్నానెడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతనే నువ్వే గతినా, లేదయ్యా ఎక్కడా ఆనందం. ఈ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే నువ్వే గతినా, లేదయ్యా ఎక్కడా ఆనందం. ఈ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. నేటి యువజనుల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మార్కు సువార్త 11వ అధ్యాయము 20 నుంచి 25వ వచనముల వరకు నలపు అరవింద్ గారు చదువుతారు. నేటి యువజనుల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మార్కు సువార్త 11వ అధ్యాయము
20 నుండి 25 వచనముల వరకు. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టును వేళ్ళు మొదలుకొని ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి, నీవు ఎత్తుబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. ఇంతటితో సువార్త పాఠ్యభాగము ఇంత పర్యంతము. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అపోస్తుల విశ్వాస ప్రమాణంను ఒప్పించేవారు గ్యారా సుధీర్ గారు. మనమందరము అలాగే నిలబడి అపోస్తుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందాము. అందరూ నాతో కలిసి చెప్పండి. భూమి ఆకాశంలో సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొందు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చొని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చి ఉన్నాడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సావాసము, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి.